ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఓ కప్ వచ్చింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 టైటిల్ను లేడీ కోహ్లీ స్మృతి మందన నాయకత్వంలో ఆర్సీబీ టీం కైవసం చేసుకుంది. ఈ లీగ్లో భాగంగా ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఓడించింది ఆర్సీబీ. లీగ్ దశలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఫైనల్కు చేరి టైటిల్ పోర్లో సమిష్టిగా అదరగొట్టింది. 16 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కలను నెరవేర్చుకుంది ఈ టీం. ఇక ఆర్సీబీ మహిళల టీం ఛాంపియన్గా నిలిచిన వెంటనే గ్రౌండ్లోనే స్మృతి మందనతో పాటుగా టీం మొత్తానికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు కింగ్ విరాట్ కోహ్లీ. మరి ఆ సర్ప్రైజ్ ఏంటో చూద్దాం. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 టైటిల్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఎగరేసుకు వెళ్ళింది. ఫైనల్ చేరిన తొలిసారి గంత సాధించింది ఆర్సీబీ ఉమెన్స్ టీం. ఇక 2 సీజన్లో ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టుకు ఈసారి కూడా నిరాశ ఎదురైంది. గత ఏడాది ముంబై చేతిలో ఓడిన ఢిల్లీకి ఈసారి ఆర్సీబీ షాక్ ఇచ్చింది. ఐపీఎల్లో పురుషుల జట్టు చేయలేని పనిని మహిళల టీం చేసి నిరూపించింది. ఇదంతా కాసేపు పక్కన పెడితే ఆర్సీబీ ఛాంపియన్గా నిలిచిన వెంటనే లేడీ కోహ్లీ కెప్టెన్ స్మృతి మందనకు వీడియో కాల్ ద్వారా అభినందనలు తెలిపాడు కింగ్ విరాట్ కోహ్లీ. స్మృతితో మాట్లాడిన తర్వాత టీం సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశాడు విరాట్. కోహ్లీ మాట్లాడుతున్నంతసేపు ప్లేయర్లు సంతోషంలో గోలగోల చేశారు. చెప్పలేని ఆనందంతో గంతులేశారు. దీనికి సంబంధించిన వీడియోను లీగ్ నిర్వాహకులు ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేర్ చేస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టీం 18.3 ఓవర్లో 113 రన్స్కి ఆల్అవుట్ అయింది. తర్వాత 114 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 2 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లో టార్గెట్ను ఛేదించింది. దీంతో తొలి కప్ను ముద్దాడింది. మరి ఉమెన్స్ టీంకు వీడియో కాల్ ద్వారా విరాట్ కోహ్లీ అభినందనలు తెలియజేయడంతో ప్రతి ఒక్కరూ కూడా సూపర్ అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ట్రోఫీని గెలిచింది తను ఒక్కదాన్ని మాత్రం కాదని, ఇది జట్టు గెలుపు అని చెప్పింది. ఇక అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎప్పుడు ఈసారి కప్ మనదే అని అంటూ ఉంటాం, ఇప్పటి నుంచి ఈసారి కప్ మాది అని చెప్పాలని చెప్పుకొచ్చింది. స్మృతి మాటలతో ఢిల్లీ స్టేడియం మొత్తం ఆర్సీబీ అభిమానుల కేకలతో దద్దరిల్లిపోయింది. కప్ సాధించామనే గుడ్ ఫీలింగ్ ఇంకా తగ్గలేదు. నాకు మాటలు రావడం లేదు. అయితే ఓ విషయం చెప్పాలి, మా జట్టు ప్రదర్శన పట్ల చాలా గర్వపడుతూ ఉన్నా. బెంగళూరు లెగ్లో మేము బాగా ఆడాం. ఢిల్లీకి వచ్చి వరుసగా 2 ఓటములు ఎదుర్కొన్నాం. దాంతో సరైన సమయంలో ముందడుగు వేయాలని నిర్ణయం తీసుకున్నాం. గత సంవత్సరం ఓటములు మాకు చాలా విషయాలు నేర్పించాయి. ఏది తప్పు ఏది ఒప్పు అనేది పక్కాగా తెలుసుకున్నాం. ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా మాకు అన్ని విషయాల్లో మద్దతుగా నిలిచింది. ఇది మీ జట్టు, మీ శైలిలో నిర్ణయాలు తీసుకుందని మాకు స్వేచ్ఛను ఇచ్చింది. ఈ విజయం ఆర్సీబీకి ఎంతో విలువైనది. ట్రోఫీని గెలిచింది నేను ఒక్కదాన్ని మాత్రం కాదు, జట్టు మొత్తం ఈ ట్రోఫీని గెలుచుకుంది.